హాయ్, ఈరోజు నేను సాంబార్ చూపించబోతున్నాను. నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం గిన్నెలో ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ములక్కాడ, క్యారెట్, బెండకాయ ఇలా అన్నీ వేసుకోవచ్చు. ఇవే వేయాలని రూల్ లేదు. దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఉడికేలోపు నేను కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పుని 1 గంట పాటు నానబెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు, మీరు ఎంత పులుపు తినగలుగుతారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలి. సాంబార్ ఎప్పుడు చిక్కగా ఉండకూడదు, పలచగానే ఉండాలి. అందుకని కొంచెం వాటర్, రుచికి సరిపోయేంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాంబార్ పొడి వేసి 1 పావు గంట మరిగించుకోవాలి. సాంబార్ మరిగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు పక్కన బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ రెడీ. దీన్ని అన్నంలో ఈ సాంబార్ వేసుకుని పోసుకుని నెయ్యి కూడా వేసుకుని తింటూ ఉంటే అద్దిరిపోతుంది. మీరు ట్రై చేసి మరిన్ని షార్ట్ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.